ధ్యానించుకుందాం. విధేయత అనగా మాట వినుట. మాట వినుట. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. పిల్లలు ఎవరైనా చదవండి, సండే స్కూల్ పిల్లలు యవనస్తులు ఏ ఒక్కరు కూడా త్వరగా నేర్చుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ చూసుకున్నట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నేను హెచ్చించును. చూసాను, ప్రభు మాట వింటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులందరికంటే ప్రభు హెచ్చిస్తారని. ఈ మాటలు చిన్నపిల్లలకి, యవనస్తులకి, స్త్రీలకి, పురుషులకి, వృద్ధులకి, నడి వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హల్లెలూయా. మాస్టర్ గారు యవనస్తులు నుంచి పెట్టారు, యవనస్తులు అనుకోకండి. ఈ పునరుద్ధరణ దినం ముందు ఈ ఆరాధనకి ఫస్ట్ సర్వీస్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభు మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో, శ్రద్ధగా ఆలోచించాలి. రెండు గైకొన్నారు. చాలా శ్రద్ధగా వింటారు కానీ గైకొనరు. అందుకని వారి జీవితంలో ఆశీర్వాదం ఉండదు. అందుకే ప్రభు అంటారు, మీరు వింటూ బట్టి ముందరు కానీ గ్రహించారు. అనగా వారి హృదయాలంట ఎలా ఉండవు? ఏ నేలలో ఉండవు? మంచి నేలలో ఉండవు. మంచి నేలలో విత్తబడే మాటలంట శ్రద్ధగా వింటారట, గ్రహిస్తారట, గైకొంటారట. అందుకే వారి జీవితం ఆశీర్వాదము 30 గంటలు, 60 గంటలు, 100 గంటలు. మనం వినముగానే 100 గంటల ఆశీర్వాదం వచ్చేయాలి. శ్రద్ధగా వింటాం కానీ గైకొనము, 100 గంటల ఆశీర్వాదం వచ్చేయాలి. అందరు నా వైపు చూద్దాం. అందరూ నా వైపే చూడండి. అటు చూసిన ఇటు చూసిన ఎందరు చూసినా సాతాను ఆ మాటలు వాటి హృదయంలోకి వెళ్ళలేము. దించామా సాతాను వచ్చేస్తాం. ఆదామమ్మ అవ్వను విడిచి అలా వెళ్ళింది, చూసారా? పక్కకి వెళ్ళగానే ఏమైపోయింది? సాతాను వచ్చి మాట్లాడి పడగొట్టేసారు. అందుకని అవ్వ ఒంటరిగా అయిపోయింది. ప్రభు మాటను తిరస్కరించింది. కాబట్టి ప్రభు మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. ఈరోజు ప్రభు ఏం మాట్లాడుతున్నారా మాస్టర్ అని నా వైపు చూస్తూ, నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు మాత్రమే కిందకి బైబిల్ వైపు చూడాలి. ఇంకా చూడట్లేదు, ఎవరు చూడట్లేదు, అందుకేసే మాట్లాడుతున్నారు. ఎవరు చూడట్లేదు? హల్లెలూయా. ప్రభు మాటలంట శ్రద్ధగా ఆలకించి రెండు గైకొన్నారు. వాళ్ళు ఎవరవుతారు? నీతిమంతులు. ధర్మశాస్త్రం ధ్యానించేవారు, వాక్యాన్ని చదివేవారు, వినేవారు నీతిమంతులు కాదు. కానీ ఎవరైతే గైకొంటారో వాళ్ళు నీతిమంతులు అంట ఖర్జూర వృక్షం వలె వేస్తారు, సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుంది. ఆశించి దొరకాలంటే ఏం చేయాలి? ఆశించింది దొరకాలంటే ఏం చేయాలి? మాట వినాలి. ముందు రెండు గైకొన్నారు. వెంటనే గైకొనడం అంటే ఏంటి? చెయ్యడమే, చెప్పింది చేయడమే గైకొనడం. అలా ఉన్నప్పుడు ప్రభు భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులందరి
మాట వింటేనే ఆశీర్వాదం, వినకపోతే శాపం కింద వచనంలో ఉంది. ఆజ్ఞలు గైకొనకపోతానంటే శాపం వచ్చేస్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు ఎవరు ఆలకించారు? వాక్యమే దేవుడు. ఆ వాక్యము ఎవరి నోట్లో పడి వచ్చినా, పిల్లల నోట్లో పడి వచ్చిన, ఎవరి నోట్లో పడి వచ్చిన, సేవకుల నోట్లో పడి వచ్చిన, ఎవరి నోట్లో పడి వచ్చినా మనం మొత్తానికి ఏం చేయాలి? వెంటనే నువ్వు సేవకుడుగా, నువ్వు సేవకురాలుగా, నీకేం వాక్యం బాగా తెలుసా మొదలున్నట్టు చెప్తే ఇలాగా ఎదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు. మన జీవితంలో మొత్తానికి మాట వినడం నేర్చుకోవాలి. అందుకనే బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఏమని? దేవుని మాటలు చెప్పేవారి కంటే వినేవారే శ్రేష్ఠుడు. వినేవారంగా ఉండాలి, వివేక. కాబట్టి చెప్తున్న మనం కూడా వినాలి, వింటున్న మనం కూడా వినేవారంగానే ఉండాలి. అప్పుడే ఆశీర్వాదం. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో ప్రభువు అబ్రాహాముతో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఆదికాండం 12వ అధ్యాయం వెళ్ళిపోయేసరికి అందులో ఒక మంచి మాట. అబ్రాహామా, నీవు నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువులను అందరినీ కూడా విడిచి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. చూసారా? అబ్రాహాముతో ప్రభు మాట్లాడిన మాట. అబ్రాహామా, నువ్వు లేచి, ప్రభు శరణుగా చెప్తున్నాడు, నీ దేశాన్ని, బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని అందరిని కూడా విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటున్నాను. చూసారా? దేశాన్ని, ఇంకా బంధువులను, తండ్రి ఇంటిని విడిచిపెట్టేసి వెళ్ళమంటున్నారు. ఎంత కష్టం అండి, ఎంత కష్టం. కొన్ని పలానా ప్రాంతం అని చెప్పలేదు. ఇదిగో ఆ ప్రాంతంలో నీకు ల్యాండ్స్ ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, వెళ్ళు, అక్కడ బాగానే ఉండదని చెప్పలేదు కదా. చూపించే దేశానికి వెళ్ళు. ఆ కింద వచనాల్లో ఉంటుంది, ఎక్కడికో ఎరుగక మాట విని విధేయత కలిగి బయలుదేరి వెళ్ళిపోయాడట. ఎబ్రీ 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలు వెళ్ళెను. చూసారు? ఎంత కష్టమండి, ఎంత కష్టం. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగగా బయలుదేరిపోయాడు. విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడి. అందుకని ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకున్నాడు, గొప్ప ఘనతను పొందుకున్నాడు. ఇక్కడ చూడండి, ఆ ఆదికాండం 12వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఎన్ని ఆశీర్వాదాలు. ప్రభు అంటే ఆయన మాట వింటే గొప్ప జనముగా చేస్తారట, ఆశీర్వదిస్తారట. తర్వాత ఆశీర్వాదములకు వారసులుగా ఉంటాడు. అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఆ ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవడానికి కారణము విధేయత. దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టాడు. అలాంటి వారికంటే ఈ భూమి ఆశీర్వాదము ఘనతతో పాటు పరలోకంలో కూడా 3 రెట్లు ఆశీర్వాదం ఘనత ఉంటుందట. హల్లెలూయా. అక్కడ అబ్రహాము మాట వినడానికి కారణం ఆయనలో విశ్వాసం ఉంది, ఆయనలో ప్రభువుని ప్రేమించే మంచి మనసు ఉంది కాబట్టి మాట వెళ్ళాను. ఇదేనా చూసుకుంటే మనం మాట వినట్లేదు కదా. ప్రభు చెప్పింది చేయలేదంటే మనలో విశ్వాసం లేదు. 2 ఆయన ప్రేమించే మనసు కూడా లేదు. అందుకనే మనం అవిధేయుడిగానే ఉంటున్నాం, మాట వినట్లేదు. అందుకనే మన జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. విశ్వాసం బట్టి పిలుపుకు లోబడి
ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకు బయలువెళ్ళాడంట. చూసారు. కాబట్టి మాట విన్నాడు, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం అబ్రాహాం గారు పొందుకున్నారు. మనం కూడా ఆయనలాగే ప్రభు మాట వింటూ తప్పకుండా అబ్రాహాం లాంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అదేవిధంగా ఇంకా మనం అలా చూసుకుంటే లూకా సువార్త 5వ అధ్యాయం అనుకుంటాం. చూడండి, పేతురు గారితో ప్రభు మాట్లాడుతున్నారు. అప్పటికి పేతురు రాత్రి అంతా కూడా పేతురు ఒక జాలరి. ఆ రాత్రి అంతా కూడా వలేసాడట. ఒక్క చేప కూడా పడలేదంట. ప్రయాసపడిపోయాడు, అలసిపోయాడు, విసిగిపోయాడు, నిరాశపడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పేతురుతో ప్రభు ఏమంటున్నారు? పేతురు, నీవు దోణిని లోతుగా నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. చూసారు, రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ ఏమీ దొరకలేదు. అలాంటి నిరాశతో ఉన్నటువంటి ఆయనతో ప్రభు నీ దూరం లోతుగా నడిపించి వెళ్ళి అనగానే రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు అని చెప్పాడు. కానీ చెప్పి ఆయన ఊరుకోలేదు. కానీ మళ్ళీ రెండో మాట అంటున్నారు, ఏమని? ఆయనను నీ మాట చెప్పున వేతునని ఆయనతో చెప్పాను. సార్, ఆయనను నీ మాట చెప్పునా, ఎవరి మాట? స్నేహితుల మాట, తల్లిదండ్రుల మాట, బంధువుల మాట. ఎవరి మాట? యేసు మాట. తల్లిదండ్రులు, స్నేహితులు ఈ లోకస్తులు ఏం చెప్తారు? రాత్రంతా ప్రయాసపడ్డాక నేను పడవలే, వద్దు వెనకెళ్ళిపో. కానీ యేసు మొత్తానికి లోతుగా వేయాలి. ప్రభు మాట విని వేయగానే విస్తారంగా చేపలు పడిపోయాడు. చూసారా, ఆ లోతుగా వల వేయటం దేనికి సాదృశ్యం అంటే ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవాల్లోనికి వెళ్ళిపోతాయి. లోతైన అనుభవాలు ఎలా ఉంటే నా యేసు ఇష్టపడతారు, ఎలా ఉంటే నా దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాను, ఆశీర్వాదం పొందుకుంటాను, ఎలా ఉంటే ప్రభు నా ప్రార్థన ఆలకిస్తారు అని తెలుసుకునేవారు, గ్రహించేవారు, పరీక్షించేవారు. తెలుసుకునేవారు, పరీక్షించేవారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. 2 ఆరాధన చేస్తారు. 3 ఏం చేస్తారు? దేవునితో సహవాసం, అనగా వాక్యం చదువుతూ ఉంటారు. సంఘంతో, దైవజనంతో, ప్రార్థించే వారితో సహవాసం కలిగి ఉంటారు. హల్లెలూయా. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే మీ సహవాసము తండ్రితో, కుమారుడితో, అపోస్తల పౌలుతో సంతోషం పరిపూర్ణమైపోయి. ఎప్పుడు సంతోషం పరిపూర్ణం అవుతుంది? ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కదా. అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు సంతోషం పరిపూర్ణమైపోతుంది. కాబట్టి మనం ఆలోచించాలి, తెలుసుకోవాలి. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదం, పొంగు పొంగిపోయే ఆశీర్వాదం, 2 ఆశీర్వాదం ఎలా ఉంటే వస్తుంది అని మనము తెలుసుకోవాలి. ఒక విధేయత ద్వారా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4-5 వచనాల్లో మనకు కనిపిస్తున్నాయి ఈ మాటలు. మీ సహవాసము, మీ సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాను. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ఆయన కుమారుడు యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. చూసారా, ఆయనతో సహవాసం చేస్తాను. మరి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది.
ఏమన్నా కోసలు బోధతో ఎడతెగ ప్రార్థించే వారితో ప్రతి ఆదివారం వచ్చి ఉంటే విరిచే సంఘంతో మనము సహవాసం కలిగినప్పుడు మన సంతోషము పరిపూర్ణమైపోతుంది. అది దేవుని మాట అండి. మరి మనం ప్రభుత్వ సహవాసం చేస్తున్నాము, వింటున్నాము, చాలాసార్లు నుంచి వింటున్నాము, కానీ పాటించట్లేదు. ఆయనతో సహవాసము చేస్తున్నాము, సంఘంతో, దైవజనులతో, పరిశుద్ధులతో సహవాసము చేస్తున్నాము లేదా ఒక్కసారి వల్ల మనము పరీక్షించుకుంటాము. హల్లెలూయా. దేవుని మాట శ్రద్ధగా విని గైకుంటేనండి భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. అయితే పేతురు ప్రభు మాట ఆయనను నీ మాట చెప్పున దోణిని లోతుగా వేస్తానని చెప్పి లోతుగా దోణి నడిపించి వాళ్ళేగానే విస్తారంగా పడిపోయి నిండిపోయి ఆ పెగిలిపోయి బయటకు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఆ బంధువులు పాలివారు ఆ పక్కనే ఉంటే వాళ్ళకి పిలిచి రెండని చెప్పి బయటకు వస్తున్న చేపలని కూడా ఆదంలో కూడా పంపించేశారు. అవే నిండిపోతున్నాయి. ఈ కార్యం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దేవుని నామానికి మహిమ వచ్చింది. హల్లెలూయా. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు. నిరాశతో, వేదనతో, మృగిదలతో ఉన్నప్పటికీ కూడా ఇంకో ప్రభు మాట నేను వింటే, లోబడితే, లోతుగా దోణి నడిపిస్తే చేపలు పడతాయి, ఆశీర్వాదం పొందుకుంటానని ఆయన విని విశ్వాసంతో ఆ దోణిని లోతుగా నడిపించి, ఎందుకు ఆయన అలాగే చెప్తారులే సార్, మాస్టర్ అలాగే వాక్యం చెప్తారులే, బైబిల్ అలాగే చెప్తుందిలే, తర్వాత ఎక్కడ వినొచ్చులే, ఎప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు అయ్యాక, ఇంకో 2 సంవత్సరాలు అయ్యాక, లేదా ఎవరి కాలము అయిపోయాక, అన్నీ అనుభవించాక అనుకుంటే అంతవరకు మన జీవితంలో వేదనే, దుఃఖమే, ఒంటరితనమే, దారిద్ర్యతే. హల్లెలూయా. కాబట్టి పేతురు ప్రభు మాట విని లోతుగా నడిపించాడు. విస్తారమైన చేపలు కలిపేయాడు. మనం కూడా ప్రభు మాట వింటే, ప్రభు మాట వింటే ఆయన జీవితంలో ఆ సమస్య చేపల వ్యాపారం కదా. నీ జీవితంలో ఆటో చక్కగా పనిచేయాలి, అనే కస్టమర్స్ రావాలి, అప్పులు పోవాలి, సొంతీలు కొనుక్కోవాలి, పిల్లలు చదివించుకోవాలి కదా. ఉన్నతమైన స్థానంలో నేను, భార్య లేదా నా భర్త, నా పిల్లలు ఉండాలి. ఒక్కొక్కరికి ఇక్కడ కోరికలు లేని వాళ్ళు ఎవరు లేరు కదా, సమస్యలు లేని వాళ్ళు లేరు. హల్లెలూయా. సమస్యలు లేని వాళ్ళు లేరు, కోరికలు లేని వారు కూడా ఎవరు లేరు. అదేవిధంగా నా జీవితంలో మంచి జరగకూడదు అనుకునే వారు అసలు లేరు. నా జీవితంలో మంచి దినాలు చూడాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అన్నీ కలిగి ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరు కూడా అనుకోలేని వాళ్ళు లేరు. అందరూ కూడా అనుకునే వాళ్ళే ఉన్నారు. కాబట్టి మనం ఏం చెయ్యాలి? అబ్రహాము గారిలాగా దేవుని మాట వినాలి. ఇంకెవరిలాగా? పేతురులాగా దేవుని మాట వినాలి. అదేవిధంగా హిజ్కియా రాజు కోసం ధ్యానిద్దాం. ఆయన సడన్గా దేవుని వైపు కలిగిన వ్యక్తి, ప్రభుని సేవిస్తూ, ఆరాధిస్తూ, ప్రభు మాటలు వింటూ అలా కాలం గడుపుతూ దేవుని దీని ఆశీర్వాదం పొందుకుంటూ సడన్గా భయంకరమైన వ్యాధి వచ్చిందని, మరణకరమైన వ్యాధి వచ్చిందని. ఆ వ్యాధి రాగానే ప్రభు మాట్లాడుతున్నారు. ఏమని? ఓ హిజ్కియా, నేను మరణం అవుతావు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అనగానే మరి ఆయన ప్రభుని ఎదిరించలేదు. ప్రభు నేను నీ దృష్టికి అంగీకారంగా అనుకూలంగా ఉన్నాను కదా, నాకెందుకు వ్యాధి, ఎందుకు మరణం, నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశానని ఆయన నిందించలేదు, ఎదిరించలేదు. కానీ ఏం చేశారని వెంటనే విధేయతతో అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ
అనుకూలముగా నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించిదను సమస్తము నేను ఎట్లు జరిగించిదను కృపతో జ్ఞాపకము చేసుకొనుమని జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాను ప్రార్థించెను. యెహోవాను ప్రార్థించాను. చాలు చూసారు, దైవ ప్రభాని దృష్టికి నేను ఎలా జీవించాలో జ్ఞాపకం చేసుకోనని చెప్పి గోడ దగ్గర తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడట. హల్లెలూయా. సరే, గోడ దగ్గర తిరగటం, గోడ దగ్గర ముందున అందరూ ఉంటారు కదా, కాబట్టి ఆ వెనక దగ్గర తిరిగి ముందున ఎవరు ఉంటారండి? ఈ లోకము, బంధువులు, స్నేహితులు అన్నారు. కాబట్టి గోడ దగ్గర తిరిగి ప్రభు వైపు తిరిగి ఆయన కన్నీళ్ళు విడుస్తూ దయచేసి తగ్గించుకుంటూ నీ దృష్టి నేను ఎలా జీవించానో జ్ఞాపకం చేసుకోకపోవా అని కన్నీళ్ళు విడిచాడు. ఆ కన్నీటిలో మనం ఏం గమనించవచ్చంటే లోన మనసు పశ్చాత్తాపం, దిద్దుబాటు జీవితాన్ని పరిపూర్ణతను గమనించవచ్చు. ఒక రాజు అయినప్పటికీ కూడా ఆయనే వివేదికలుగా తగ్గించుకుంటూ ప్రభు వైపు చూస్తూ ఆయన దేవుడై బ్రతులాడుకుంటూ ప్రార్థన చేశాడు. మనం ఎందుకు అలా చేయకూడదు? హల్లెలూయా. నేనేం పాపం, కష్టం రాగానే, వ్యాధి రాగానే నేనేం పాపం చేశాను ప్రభు, నాకు ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ వ్యాధి? పరిసయ్యుడిలాగా నేను బాప్టిజం తీసుకున్నాను కదా, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను కదా, దశంభావం ఇచ్చాను కదా, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు ఈ శోధన అని ప్రశ్నించలేదు. కానీ అసంకర్లాగా నేను పాపం చేయనందుకు స్తోత్రం. సరే, ఎలాంటి ప్రార్థన? అలాంటి ప్రార్థన ప్రభు ఆలకించాడు. మరణంతో ఇంటిని చక్క పెట్టుకోను కానీ వెంటనే ఆయన విధేయత కలిగి, విశ్వాసం కలిగి తగ్గించుకుంటూ ప్రభు దగ్గర తిరిగి కన్నీళ్ళు విడిచి బ్రతుకులాడుకుంటూ దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు, బ్రతికించు అని ఆయన ప్రార్థన చేశారా? చేశారమ్మా? బ్రతికించని చేయలేదు. దయచేసి జ్ఞాపకం చేసుకో, బ్రతికితే నేను మైంపరుస్తాను, లేదా నీ రాజ్యంలో చోటు పరలోకం వెళ్ళాలి, ఇంటిని చక్క పెట్టుకో అన్నారు కదా. ఇల్లు అనగా హృదయం. మనకని చెప్పి ఇంట్లో అన్నీ చక్క పెట్టేసి ఆస్తులు అన్నీ కూడా అందరికీ పంచిపెట్టేసి కదా, అవి కాదండి. ఇల్లు అనగా హృదయాన్ని చక్క పెట్టుకుంటాను. చేసి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను క్షమించు, ఒకవేళ బ్రతికిస్తే బ్రతికించు, లేకపోతే నీ రాజ్యంలో చోటు అంటే ఏం జరిగిందండి? ఏ ప్రవక్తను అయితే పంపించి ప్రభు చెప్పారో మళ్ళీ అదే ప్రవక్తను యెషయాను పంపించి, ఇదిగో హిజ్కియా రాజా, ప్రభు నీకు మరలా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నారు. హల్లెలూయా. ప్రభు మాట వింటే ఒకసారి కష్టం, ఈ శోధన, ఈ వ్యాధి, ఇబ్బందులు, అశాంతి ఎందుకు వస్తాయి తెలుసా? ఎందుకు వస్తాయి తెలుసా? మన పాపమే, మన బలహీనతలే, మన అవిశ్వాసమే. విలాప వాక్యాల్లో ఉంటుంది, మీకు మేలు కలుగుకునేటకు మీ పాపములే కారణం. ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం అనుకుంటాను. మీకు మేలు కలుగుకునేటకు మీ పాపములే కారణం. చూడండి, 5:25. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. మీ పాపములే కారణము. చూసారా? మీ దోషములు వాటి క్రమము. ఏటి క్రమము? ఆశీర్వాదం యొక్క క్రమాన్ని తప్పించేసింది. కాబట్టి మనకి ఆరోగ్యం కావాలి అంటే ఏం చెయ్యాలి? నిర్మకాండము
15:26 అనుకుంటాను. మీరు నా ఆజ్ఞలు కట్టడం లేకుంటే ఐగుప్తులు కలిగి వ్యాధుల్లో ఏది కూడా రానివ్వను, వచ్చినా నేను స్వస్థపరిచి యెహోవాను నేనే. దేవుని ఆజ్ఞ ఏంటి? దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో పూర్ణమంతో పూర్ణశక్తితో సేవించాలి ఆజ్ఞ. ఒకసారి అనారోగ్యం వచ్చినప్పుడు ఎందుకు ఈ అనారోగ్యం వచ్చింది? ఎందుకు? నా పాపమే, ఆజ్ఞాతిక్రమే పాపం. నేను ఎక్కడ ప్రభువు మాట వినలేదు, ఆరాధించలేదా సరిగా, లేకపోతే సంఘానికి వెళ్ళలేదా, విశ్రాంతి లేదా పొందుతాను నేను ఘనంగా ఆచరించాను. మందిరానికి వచ్చే విషయంలో నాలో ఏమైనా దోషం ఉందా? అదేవిధంగా దేవునికి ఇచ్చే విషయంలో చూసారా, చాలామంది ప్రభు గురించి పొందుకుంటూనే ఉంటారు. క్షేమం కోసం చెప్తున్నాను. ప్రభుత్వ మొత్తానికి గవర్నమెంట్లో కూడా దశంభాగాలు ఇవ్వరు. హాస్పిటల్ మొత్తాన్ని ఖర్చు పెడుతూనే ఉంటారు, వడ్డీలకు ఇస్తూనే ఉంటారు, వ్యాపారాల్లో లాస్ అయిపోతూనే ఉంటారు. వాక్యం ఏం సెలవిస్తుంది? అలాగే అనుకుంటాను, ఇచ్చి శోధించమంటున్నాడు. 10వ వంతు దేవునిది అంటారు. దేవునిది ఆహారం మాస్టర్ గారు కాదు, ఎవరిదండి? 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకొని రండి. మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించెదనని. ఇంకా కింద వయసులో ఎందుకు వెళ్ళి చదవండి. మీ పంటను తినివేసి పురుగులను నేను గద్దిస్తాను. అవి నీ భూమి పంటలుగా వ్యాపారాల్లో వద్దులేను. చదవండి ఇంటికి వెళ్ళి దయచేసి. ఆశీర్వాదం కావాలనుకున్నవారు బైబిల్లో వెతకండి ఆశీర్వాదం. హల్లెలూయా. పంట తినే పురుగులు వేసి ఏం చేస్తారు? గద్దించేస్తారు. అంత శక్తిమంతుడు. పురుగులు గద్దిస్తారు, పురుగులను కూడా తీసుకొచ్చేస్తారు. పురుగులు వచ్చి ఏం చేస్తే తినేయడమే, నాశనం చేసేయడమే శత్రువు సాతాను. కాబట్టి మనం అసలు ఆలోచించాలి, ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ మాట వినలేను. మీ దోషములు వాటి క్రమములను తప్పించు. ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు ఏ తప్పు ఏ పాపం వాళ్ళని ఒకసారి పరీక్షించుకోండి. లేకపోతే నాకు ఫోన్ చేసి అడగండి. ఇప్పుడు చెప్పడం టైం లేదు. పాస్టర్ గారు ఆరోగ్యం పొందుకోవాలి, ఇంకొంచెం వాక్యం చెప్పండి. ఆశీర్వాదం పొందుకోవాలి, వాక్యం చెప్పండి. నేను సంతోషంగా ఉండాలి, భార్య భర్తలు సంతోషంగా ఉండాలి, వాక్యం చెప్పండి అంటే నేను ఓపిక మీకు బైబిల్ రిఫరెన్స్ తీసి చెప్తాను. అన్నీ చేస్తున్నానండి, కానీ ఈ శ్రమ తప్పట్లేదండి, ఆశీర్వాదం లేదండి. అలాంటి వారికి ప్రభు మాట్లాడిన శ్రమ ఓర్పు, రోమ 5:5లో శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచదు. శ్రమల్లో కూడా ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. జకర్య గ్రంథం చూడండి. జకర్య 9:12 బంధకములో పడి ఉండి నిరీక్షణ కలవారులారా మీ కోటను ప్రవేశించుడి, నేడు చేసేదనని నేను తెలియజేయుచున్నాను. హల్లెలూయా. బంధకాల్లో, ఇబ్బందుల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, అశాంతిలో పడిపోయారా? హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండండి. నేను ఇస్తున్నాను. చూసారా, నేను ఆయన మాట వింటున్నాను. ఎందుకు ఈ అనారోగ్యం? నేను ఇస్తున్నాను. దశంభాగం ఎందుకు? ఈ శోధన, ఈ వేదన. చూసారా, అనుకుంటున్నావు బంధకాల్లో ఉన్నావు, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. బంధకాల్లో పడిన వాళ్ళారా నిరీక్షణ కలిగి జీవించారు. తర్వాత మీ కోటను మళ్ళా ప్రవేశించి, కోట అంటే ఏ కోట అంటే మన ఎస్తేర్ రాణి ఉన్నటువంటి కోట. పిల్లలు సండే స్కూల్ పిల్లలు ఎస్తేర్ కోటలో ఉంది కదా, సోషల్ కోటలో. ఆ కోట అనుకుంటున్నారా? లేదా మన ఇల్లు? దేవుని యొక్క మందిరం.
లేదా దేవుని సన్నిధి. ఈ సన్నిధి ఎక్కడ ఉంటుంది? చర్చిలో ఉంటుంది, ఇంటి దగ్గర కూడా ఉంటుంది. అలాగే ఇంటి దగ్గర ప్రార్థనలు మానేసి చర్చిలోకి వచ్చికండి. ఇంటి దగ్గర మెయిన్ చేస్తారో చర్చికి రండి. ఇంటి దగ్గర చేయకుండా చర్చికి వెళ్ళిపోతాను అని ఇంట్లో భర్తలు, ఇంట్లో పిల్లలు, బంధువులు ఎవరు ఒప్పుకోరు. మన ఎస్పాట్లో జయమ్మన 24 గంటలు చర్చిలోనే ఉండేవారు బాబు. హల్లెలూయా. కుటుంబాలు చూసుకుంటూ బాధ్యత కలిగి భర్తలకు ఒక మంచి భార్యగా, పిల్లలకి ఒక మంచి తల్లిదండ్రులుగా ప్రభు మనకు అప్పుడు 2 బాధ్యతలు అప్పగించారు. కుటుంబ బాధ్యత, 2 సంఘ బాధ్యత. చాలా మంది కుటుంబ బాధ్యతల్లోనే ఉండిపోతారు. ఏం తిందాం, ఏం ధరించుకుందాం, సంఘ బాధ్యతలు పట్టించుకోరు. అది చెయ్యాలి, అది వదిలేసి చేయకండి, అన్నీ చేసి రండి. నేను కూడా వంట అంతా చేసి వచ్చాను. హల్లెలూయా. మధ్యాహ్నం కోసం వంట సిద్ధపరిచి వచ్చాను. హల్లెలూయా. ఇంట్లో చక్కగా భర్తల్ని పిల్లలను చూసుకుంటూ సంఘానికి కూడా సంభాషణకు వస్తూ పరిచయం నుంచి సంఘం కోసం ప్రార్థించేవారంగా, పాట పాడేవారంగా, వాయిద్యాలు వాయించేవారంగా, నేను ఆడవాళ్ళైతే తుడిచేవారుగా, వంటలు వండే సమయంలో కటింగ్ చేసేవారుగా, క్లీనింగ్ చేసేవారు, వడ్డించేవారుగా. అది పల్లెగత పరిచర్య, చాలా ఉన్నతమైనది. ఆ పరిచర్య అందరూ చేయలేరు, అందరికీ అవకాశం దొరకదు. ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో, విశ్వాసంగా నిరీక్షణ కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు చేయగలరు. అలాంటి వారికి ప్రభు ఆ బాధ్యతలు అప్పగిస్తారు. అలాంటి వాళ్ళు చదువుకోరు, అలాంటి వాళ్ళు విసుగుపోరు. హల్లెలూయా. ఇది నా ఇల్లు అని చెప్పి బాధ్యతగా చేస్తారు. అలాంటి వారికి దేవుడు చూసారా? బంధకాల్లో, శ్రమల్లో ఉన్నావా, అశాంతిలో ఉన్నావా, కీడులో నష్టాల్లో ఉన్నావా, నిరీక్షణ కలిగి జీవించాలంటూ మీ కోటను ప్రవేశించు. కోట అనగా ప్రార్థన స్థలము. మన ఇల్లే ఒక ప్రార్థన స్థలంగా మార్చుకోవాలి. ఇంటి దగ్గర చేయలేదండి, చర్చిలోనే చేస్తాను. నువ్వు ఇంటి దగ్గర చెయ్యాలండి. ఇంటి దగ్గర చేస్తే ఇంట్లో దేవుని సన్నిధి మందసం ఉంటాడు. మందసం ఉంటే ఆశీర్వాదమే. ఒకవేదేమి ఇంట్లో మనసు 3 ఏళ్ళు ఉందంట, ప్రభు ఆయన ఇంటి వారి సొంతంతాన్ని దీవించాడు. కుటుంబానికి రక్షణ, బిడ్డలకు రక్షణ, సంఘంలో కూడా మనము పట్ల కూడా దేవుడు తన స్వర్గం నుంచి సంపాదించిన సంఘాన్ని కాయాలి. 2 బాధ్యతలు అన్నాను కదా, కుటుంబ బాధ్యత, సంఘ బాధ్యత. మాస్టర్ కష్టంగా చూసుకుంటారు, మాకెందుకు నిర్లక్ష్యంగా ఉండకండి. నిర్లక్ష్యం ఉంటున్నారని వేసే మీతో మాట్లాడుతున్నారు. నా పని చేస్తే మీ పని చేస్తాను. దేవుని పని ఏంటో తెలుసా? సంఘాన్ని కాపాడాలి. ఎలా కాపాడగలం? ప్రార్థన ద్వారా కాపాడగలం. ఎలా కాపాడగలం? సంఘంలో బలహీనలకు బుద్ధి చెప్తూ, గద్దిస్తూ, సరిచేస్తూ మనము కాపాడగలం. అదేవిధంగా బలహీనలు బలపరిచేవారు, పొందిన వారు లేవనెత్తేవారంట, వేదాలను ఆదుకునే వారికి ఎలా ఉండాలంట ఉంటే ఏం చేసినా ప్రభువు మైపరిచినట్టు, ప్రభువు చేసినట్టు రెండంతల ఆశీర్వాదము వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి అట్టి విధంగా మనము విధేయత కలిగి ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. హిజ్కియా మాట విన్నాడు, విశ్వాసంతో కన్నీళ్ళు విడిచాడు, పశ్చాత్తాపం కలిగి ప్రభుత్వకి తిరిగాడు, తన హృదయాన్ని, జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఎంతో ఆశీర్వాదము పొందుకున్నాడు. టైం అయిపోయింది. ఆదాము అవ్వ జీవితంలో చూసుకున్నట్లయితే ఒక చెట్టు పండు తినవద్దని చెప్పారు, కానీ ఏం చేశారా? ఆమె అవ్వ తిన్నది, దాని భర్త కూడా తినిపించేసింది. కొన్ని ఆమె తిన్నది, ఇద్దరు విన్నారు కదా తిన్నదని. ఈమె బలహీనరాలు సాతాను చెప్పిన మాట విన్నది, మోసపోయింది. దేవుని కన్నా గొప్పవారిని అయిపోతామా, చావమా అని చెప్పి ఆశపోతానంతో చూసారా, విశ్వాసాన్ని, విధేయతను పక్కన పెట్టి తినేసింది. తినగానే మహిమను కోల్పోయింది. ఆమె చూసారు, మహిమను కోల్పోయింది. దిగంబరత్వంలోనికి వెళ్ళిపోయింది. భయపడిపోతుంది, సిగ్గుపడిపోతుంది. ఒకవైపు సిగ్గు, ఒకవైపు భయం. సిగ్గేందుకు? మహిమ వస్త్రం లేదు కదా, అందరు చూసేస్తారు, అందరికీ ఇప్పుడు ప్రభు తెలిసిపోతుంది. 2 భయం, ప్రభు వద్దని
చేశాం కదా, భయం, శాపం వచ్చేస్తుందేమో, ఒక భయం. ఒకసారి మాట వినకపోతే సిగ్గు, అవమానము, భయం, ఇంకా నెమ్మది ఉండదు, ఇంకా నెమ్మది ఉండదు, అశాంతి, చివరికి మరణమే, తర్వాత నరకమే. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు కాలుతూ ఉంటుంది. అందుకనే హిజ్కియాతో ప్రభు మాట్లాడారు, నీ మరణం అవుతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకున్నావు. దీపం ఉంటుండగానే, బ్రతుకుంటుండగానే ప్రభు మాట వినడం నేర్చుకోవాలి. అనగా విశ్వాసం కలిగి ఆయనకి ఇష్టలుగా, అనగా ప్రేమిస్తూ విధేయంగా ఉండాలి. విశ్వాసం ఉంటే కానీ, ఆయన ప్రేమ ఉంటే కానీ మాట వింటాం, లేకపోతే వింటాం. కాబట్టి అదేవిధంగా ఇంకా మనం చూసుకుంటే చాలామంది భక్తుల యొక్క జీవిత చరిత్రలు ఎదురవుతూ ఉంటాం. చిన్న కుమారుడు తల్లిదండ్రుల మాటను వెనకొండగా పెడచెవి పెట్టి తండ్రితో పోరాడుతూ గొడవ పెట్టుకొని మొత్తానికి నాస్తి నాకు ఇచ్చి నేను దూరదేశం వెళ్ళిపోతాను, నా ఫ్రెండ్స్తో వ్యాపారం చేసుకుంటాను, డబ్బు సంపాదించుకుంటాను, వేలు సంపాదించుకుంటానని చెప్పి ఆస్తి అంతా పట్టుకొని వెళ్ళిపోయాడు. దేవుని భయభక్తిని కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రుల మాట వినకుండగా మా ఫ్రెండ్స్ యొక్క మాట విని ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? చివరికి ఆస్తి పోయింది, ఫ్రెండ్స్ విడిచిపెట్టేశారు, నిలవడానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు, వస్త్రాలు కూడా మాటకి వెళ్ళిపోయాడు, మాసిపోయాడు, చెప్పులు కూడా అరిగిపోయాడు. హల్లెలూయా. ఒకసారి మాట వినకపోతే అలా ఉంటుంది. సాంసన్ జీవితంలో చూసుకుంటే సాంసన్ ప్రభు ఎందుకు పుట్టించారు? శత్రు బారి నుండి, ఫిలిస్తీన్ల బారి నుండి దేవుని యొక్క బిడ్డలను రక్షించడానికి పుట్టిస్తే ఏం చేశాడు? ఎవరినైతే నాశనం చేయడానికి, చంపడానికి, దేవుని బిడ్డలకు అండగా దండగా క్షేమంగా ఉండడానికి ప్రభు పుట్టిస్తే ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క మాటలను తిరస్కరించి పక్కన పెట్టి ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒక అమ్మాయిని చూసి మోహించి మొత్తానికి అతడు తిరిగి వచ్చి ఫిలిస్తీన్ల కుమార్తె చదవదులేమ్మ, టైం తక్కువ ఉంది. మొత్తానికి ఢిల్లీలో వల్ల పడిపోయి వివాహం చేసుకొని ఆయన శాపగ్రస్తుడు నటించింది. ఈ లోక ప్రేమలు అలాగే ఉంటాయి. లోక ప్రేమలు అంతా కూడా మాయే, నటనే. ఏదో ప్రేమించినట్టు నటించింది. ఎందుకో తెలుసా? తన ప్రజలను సాంసాన్ని అప్పగించడానికి, బంధించడానికి, చంపడానికి. సాతాను ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేద్దామని ఏదో విధంగా ఎలా కొడతాడు? మనకి ఏది ఇష్టమో, మనకి ఏది ఇష్టం? దేవుని కన్నా దేన్ని ప్రేమిస్తాం? అందాన్ని ప్రేమిస్తున్నావా? వస్త్రాలను ప్రేమిస్తున్నావా? తిండిని ప్రేమిస్తున్నావా? దేన్ని? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావా? ఫ్రెండ్స్ని ప్రేమిస్తున్నావా? దేన్ని ప్రేమిస్తామో దాన్నే ఎరగా పెట్టి ఏం చేస్తాడు? కొడతాడు. ఫ్రెండ్స్ పిచ్చి అనుకోండి, ఫ్రెండ్షిప్ చేస్తాం, ఆ ఫ్రెండ్ త్రోవ మళ్ళిస్తాడు. ఈ యేసుని ప్రేమించామనుకోండి, ఆరాధన చేశాం కదా, యేసే మంచి దేవుడు, గొప్ప దేవుడు, బలవంతుడు, శక్తిమంతుడు. చూసారు? ఆ ఢిల్లీలో వల్ల పడిపోయాడు, బందీ అయిపోయాడు, తన ప్రజలకు అప్పగించేసింది. చివరికి బందీ అయిపోయాడు, కళ్ళు పీకేశాడు, ఒక బానిసగా చేశాడు. చివరికి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. నా జీవితం అయిపోయింది కేవలం తల్లిదండ్రుల మాట, దేవుని యొక్క మాటను తిరస్కరించడం బట్టి. తల్లిదండ్రులు చెప్పారు, బాబు వద్దు, శాపం వచ్చేస్తాడు. మన బంధువుల్లో, మన ప్రజల్లో ఉన్నారు కదా, అమ్మాయిని చేస్తామని చెప్పారు. అదేవిధంగా బైబిల్ ఆది కాండంలో యాకోబు గారి యొక్క కుమార్తె ఎవరండి? దేనా. చూసారు? ఎవరు చూడడానికి వెళ్ళింది? ఆ దేశపు కుమార్తెలు ఎవరు? అందరినీ, లోకంలో ఉన్న వారిని చూడడానికి వెళ్ళిందంట. అక్కడ అన్యుడు వచ్చి చూసి మోహించి ఏం చేశాడు? పాడు చేసి చెప్పేశాడు. ఇంకా కన్యాత్వాన్ని పాడు చేశాడు. ఎలా ఉంటాడు? అందుకని లోకంలోకి
యవ్వనస్తులు పరిగెత్తకండి. హల్లెలూయా. అలాగే యవ్వనస్తులే కాదు, చిన్న బిడ్డలు కూడా జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. మీ తల్లిదండ్రులతోనే కలిసి ఉండండి. అదేవిధంగా ఫ్రెండ్షిప్ కూడా మంచి వాళ్ళతోనే చేయాలి. మంచి వాళ్ళు మన కోసం, మన క్షేమం కోసం ఆలోచించే వాళ్ళు ఎవరో ఉంటారు. లేదా క్లాస్లో ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. అలాగే వేసే కన్నా ఆ మంచి వాళ్ళని వెంబడించకండి. ఎప్పుడు సంతానం ఎవరిలో ప్రవేశిస్తుందో తెలియదు. మనలోకి రాలేడు, ఎందుకంటే మనం ఏసైని ప్రేమిస్తాం కదా, ఆ వ్యక్తిలోకైనా వచ్చేస్తాం. ఆ వ్యక్తి ద్వారా మనల్ని పడగలుగుతాం. అందుకని ఏసయ్యే మన ఫ్రెండ్. ఏమెచ్చిగా సండే స్కూల్ ఏసయ్యే మన ఫ్రెండ్. హల్లెలూయా. ఎందుకంటే మన కోసం రక్తం కాచి మరణించాడు. హల్లెలూయా. మన మరణ ముళ్ళను విరిచారు ఆయన. గొప్ప దేవుడు, బలవంతుడు, సజీవుడు కాబట్టి ఆయనతో సహవాసించాడు. కాబట్టి అట్టి విధంగా అదే నా జీవితము అయిపోయింది. చివరికి వాడు చేసాడు, వాడు కూడా చచ్చాడు వెంటనే. 1 సంవత్సరం 2 సంవత్సరాలు. కాబట్టి మనం యేసుని ప్రేమిస్తే మనము మన ఆయుష్ ఎంత 70-80 సంవత్సరాలు కూడా క్షేమంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, తర్వాత ఆరోగ్యంగా ఉంటాం, నెమ్మది కలిగి జీవిస్తాం. ఒకవేళ ప్రభు పిలుపు కన్నా రాక ముందు వస్తే ఎత్తబడతాం. ఒకవేళ పిలుచుకుంటే ఆయన రాజ్యంలో ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనం విధేయత కలిగి ఉన్నప్పుడు అబ్రహాము లాంటి ఉన్నతమైన దీవెన, ఇంకెవరిలాంటి పేతురు గారు లాంటి ఉన్నతమైన ఆశీర్వాదం, అదేవిధంగా హిజ్కియా లాంటి దీర్ఘాయుష్ను పొందుకుంటాం. ఒకవేళ అవిధేయత కలిగి ఉన్నామా ఆదాము వల్లగా సర్పగ్రస్తులం అయిపోతాం. ఇంకెవరిలాగా సాంసన్ లాగా బానిసలంగా బందీలంగా చివరికి చంపబడతాం. తర్వాత నరకమే గతి. దేనాలాగా దేవుని బిడ్డలు పిలిచి ఎక్కడ పరిగెట్టింది? లోకంలో పరిగెట్టింది. అందరినీ చూద్దామని, అందరు అందాలు చూసారా, అన్నీ చూద్దాం, అందమైన వృక్షాలు, పువ్వులు, తోటలు, ఇంకేమో రకరకాలు ఉన్నాయి చూద్దాం అని చెప్పి వెళ్ళింది. చివరికి ఆమె బలవంతంగా చేతివేయబడింది, కన్యత్వం కోల్పోయింది. చివరికి వాడు పాడు చేశాడు. 1 సంవత్సరం తర్వాత వాడు చచ్చాడు. లేదు ఏదో విధంగా ఆ సంవత్సరం రోజులు కూడా కలిసి లేదండి. ఈమె అక్కడ, అతను అక్కడ కదా, అలా ఉంటాయి పరిస్థితి. అందుకని మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రభు మాట విందాం, ఉన్నతమైన దీవెనలు పొందుకుందాం. ప్రభు మాట మనల్ని భరించిందాక పరిశుద్ధమైన తండ్రి మాటలు మా హృదయాల్లో నిరంతరంగా ఫలింపచేయాలి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మయం చెల్లించుకుంటూ విధేయత ద్వారా ఆశీర్వాదాలు, అవిధేయత ద్వారా శాపం, అయ్యా ఉదయకాల సమయం మంచిగా తండ్రి, అయ్యా నా తండ్రి నన్ను వందనాలు ప్రభా పెట్టి నా ప్రభావం తండ్రి స్తోత్రాలు. మేము ప్రభా దైవ విశ్వాసం కలిగి నిన్ను ప్రేమిస్తూ నీ మాట వింటూ ప్రభా దైవ ప్రాణులాంటి ఈ ఉన్నతమైన ఆశీర్వాదం పొందడానికి దయచేయండి. కదిలి తొలగించు ప్రార్థన యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్.